తెలియని అశాంతి అప్పుడు ఉండకూడదు మనసులో. ఈ రెండు ఉంటే మీరు విశ్వచేతను అందుకోలేరు అని గంటబద్ధంగా చెప్తున్నారు అనుకోవచ్చు. ఈ ధ్యాన ప్రక్రియల్లో ఒకరి ఏకాగ్రత తాలూకు నాణ్యాన్ని, శక్తిని గొప్పగా మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే రకరకాల ఏకాగ్రత ప్రక్రియలు, ఇలా ప్రశాంతత తెచ్చుకోవడానికి కథలకు లేకుండా ఆలోచన, ఇవన్నీ తప్పకుండా మీరు సాధిస్తారు. ప్రతిరోజు సాధనలో తప్పనిసరిగా పాల్గొంటూ ఆ సాధన లక్ష్యంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోదలుచుకుంటే ఈ సాధన నిజమైన జిజ్ఞాసను ఏళ్ల తరబడి అవచేతన స్థరంలో నిష్ఫలంగా తిరగకుండా కాపాడుతుంది. ఆ ఆలోచన తలం మీరు తప్పించుకోవాలని కోరేది. అందులో అన్ని భ్రాంతిపూర్వకమైన కల్పితమైన ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటాయి. నేను చెప్పిన దానికి ఇక్కడ మీకు మళ్ళీ ఒక నిదర్శనం వచ్చింది. యోగానంద గారు కూడా చెప్పింది కూడా. ఇందాక నేను చెప్పాను, ధనమైన వెంటనే అనుభూతులు చెప్పుకోకూడదంటారు అని కొందరు అనేవాళ్ళు. ఈ మధ్య అంటలేదు కానీ ఒకప్పుడు బాగా అనేవాళ్ళు అనమాట, చెప్పుకోకూడదు, ఎవరికి చెప్పుకోకూడదు అని చెప్పి. అసలు అనుభూతులు అవి నిజమా కాదా తెలుసుకోకుండా రహస్యంగా ఉంచుకొని అవే నిజం అనుకో లైఫ్ లాంగ్ అందులో ఉండిపోతే ఆ లైఫే ధ్యానానికి వేస్ట్ అయిపోద్ది కదా. అదే కాక అందులో భ్రాంతులు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు కదా. మీరు జీవితం ఏళ్ల తరబడి అవచేతన స్థలంలో నిష్ఫలంగా తిరగకుండా కాపాడుతుంది. ఆలోచన తలం మీరు తప్పించుకోవాలని కోరేది. అందులో అన్ని భ్రాంతిపూర్వకమైన కల్పితమైన ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటాయి. ఇంకా పైగా అన్నీ ఉంటాయి అంటున్నారు. అవచేతన స్థితిలో ఉన్నా సరే ఆ మనసు అక్కడ పనిచేసే విధానాన్ని బట్టి కొంచెం కల్పిత అనుభూతులు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులను, సత్యాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఒకరు ఆదిచేతన స్థితిని తప్పకుండా అందుకోవాలి. అంటే భగవత్ స్థితిని తప్పకుండా అందుకోవాలి. ఎక్కువ బోధ చేయటం, తక్కువ ఆచరించడం ఈ ప్రపంచపు అలవాటు. అంటే ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ మనసుని ఆలోచనల పరంగా తిప్పడము, ఇవన్నీ ప్రపంచంలో చేస్తారు అందరూ. అదే అందరికి అలవాటు అని చెప్తున్నారనమాట. మీరు పంచదార గురించి 100 సార్లు ప్రసంగం విని ఉండవచ్చు, కానీ రుచి చూస్తేనే కానీ మీకు దాని తీయదనం తెలియదు. అలాగే సాధన చేయనిది ఏ నిజమైన బోధనల ప్రభావాన్ని మీరు తెలుసుకోలేరు. ప్రవక్తల, మహాత్ముల బోధనలు మీరు జీవించి చూడాలి. అప్పుడు వాటి సత్యాలు మీ సొంతం అవుతాయి. సత్యం అనేది రుజువు చేయదగినదని, సార్వజనీనమని మీరు తెలుసుకుంటారు. మీరు సత్యాన్ని అనుష్ఠించినప్పుడు మిమ్మల్ని మీరు హిందూ, బౌద్ధుడు లేదా ఏ మతం అయితే ఆ మతం, క్రైస్తవుడు లేదా ఏ ఇతర మతానికి చెందిన భక్తులని పిలుచుకున్న యేసు, కృష్ణుడు, బుద్ధుడు, ఇతర సత్యాల దివ్య అవతారాలు మీరు తమవాడని అంటారు. సత్యపదాన్ని నిలకడగా అనుసరించండి. వేలాది మందిలో ఏ కొద్ది మందో భగవంతుని అన్వేషిస్తారు. ఆ విధంగా అన్వేషించే వాళ్ళలో బహుశా ఏ ఒక్కడో ఆయన యథార్థంగా తెలుసుకుంటాడు. పట్టు విడని వాడు భగవంతుని సాక్షాత్కరించుకుంటాడు. కాబట్టి ధ్యానాన్ని మీ జీవితంలో ఒక క్రమం తప్పని అనుభవంగా చేసుకోవడానికి వీలైనంత బాగా ప్రయత్నించండి. మీరెన్నడూ భగవంతుని మర్చిపోకూడదు. మీరు ఆయన్ని పొందే వరకు సంతృప్తి పడకూడదు. ఈ పరిమితమైన రూపానికి వెనక ఉన్న అనంతాన్ని నేను అనుభూతి చెందుతాను అని అనగలగాలి. దేవుడు నాతో ఉన్నాడని తెలుసుకున్న తర్వాతే నేను ఈ తరగతులకు వస్తాను. ఈ పరిపూర్ణమైన అనుసంధానం లేకుండా నేను ఎన్నడూ బోధించను. నేను ఆ స్థాయి నుండి మాట్లాడినప్పుడు విద్యార్థులు తాము నేర్చుకున్నది ఏనాడు మర్చిపోరని నేను ఎరుగుదును. కాబట్టి ఏ గురువైనా అనుభూతి పొందిన తర్వాత బోధన చేయాలి. అప్పుడే ఆ విద్యార్థులు కూడా ఆ దారిలో ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పుడు ఒక నెల రోజులు మాకు కుదరదండి అని చెప్తారు. ఒక్కోసారి సాధనకు రావడానికో వినడానికో లైవ్లో కుదరకపోవడాలు సహజమే, కానీ బాధాకరమే. ఆ నష్టాన్ని మీరు మళ్ళీ భర్తీ చేసుకోలేరు. మీ జీవితం మొత్తంలో జీవిత సార్థకతకు ఉపయోగించే ఈ సాధనలను ఒక నెల రోజులు మీరు నష్టపోయారంటే మరి అది భౌతిక తప్పనిసరిలో నష్టపోవాల్సి వస్తుంది. అనే నష్టమైనా చెప్పుకుంటాం అక్కడ మనం. ఆధ్యాత్మికంగా మీ సాధన నష్టపోయారనమాట. అలాంటి నష్టాలని తప్పించగలగడానికే ప్రయత్నించాలి ఎప్పటికప్పుడు.